నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల 20వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు హాస్టే ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహ్వానితుల్ని అలరించాయి. మన కళాశాల 20వ వార్షికోత్సవం standard of public service on to and welfare of our community have made a significant impact. Invaluable, and his commitment to public welfare is ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, చాలా డిగ్రీ కాలేజీలు పూర్తి చేసుకుంటే 20 కాదు 50 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటాయి. కానీ నేను కాలేజీలకు అడుగు పెట్టిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఫెసిలిటీస్ అయితే కానీ మిగతా అరేంజ్మెంట్స్ కానీ నిజంగా నేను చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తిరిగాను. ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఇంత మంచి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉందో నిజంగా అభినందించాలి. చాలా అద్భుతంగా నడుపుతూ ఉన్నారు. రెండవది, ఈరోజు 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఉండటమే, మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిజంగా ఇక్కడ ఉండటం అనేది దానికి న్యాయం చేసినట్టు అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇందాక అడిగాను ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని అడిగితే 2800 మంది అమ్మాయిలే ఉన్నారు. దాదాపు 70% మంది అమ్మాయిలే చదువుతూ ఉన్నారు ఇక్కడ. నిజంగా అంతమంది ఉన్నప్పుడు ఇక్కడే మహిళా దినోత్సవం రోజు ఇక్కడ ఉండడం అనేది నిజంగా దానికి ఒక అర్థం అనేది ఉంటుందనేది నా ఫీలింగ్. ఉండటానికి కూడా ఎందుకు ఉన్నారని అడిగాను, ఏంటి కారణం ఇక్కడ ఉండడానికి అని. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, అబ్బాయి ఉంటే సరే కొత్త గొప్ప ఖర్చు పెట్టి ఉంటున్నారు, అమ్మాయి మీద ఖర్చు పెట్టడానికి ఇక్కడ చేర్పిస్తున్నా ఉన్నారా అని అడిగాను. అడిగితే కాదండి, ఇక్కడ మెయిన్ ఎక్కువ చేర్పిస్తా ఉంది, బాగా చదువు చెప్తారని, మరీ ముఖ్యంగా కొద్దిగా సెక్యూరిటీ పరంగా కానీ కేరింగ్ పరంగా కానీ యాజమాన్యం మేనేజ్మెంట్ బాగా ప్రికాషన్స్ తీసుకుంటారని చెప్పి వారికి హాస్టల్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ అందుకని ఎక్కువ మంది ఇక్కడ చేర్పిస్తూ ఉన్నారు అని వినడానికి చాలా ఆనందం వేసింది. చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు చూస్తూ ఉంటుంటారు, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో
ఏదో డిగ్రీతో పాస్ అవుతా ఉన్నారు కానీ కనీసంలో కనీసం 30% కూడా ప్లేస్మెంట్స్ ఈ రోజు రావట్లా. కానీ ఒక డిగ్రీ కాలేజ్ నడపాలంటే మేము నడుపుతాం. దీనికి ఉండే కష్టాలు చాలా ఉంటాయి. మంచి మార్కులు రావాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, అన్నిటికంటే కూడా మీకు మంచి ఉద్యోగం రావాలి. మీకు మంచి ఉద్యోగాలు వస్తే సంతోషపడేది ఎవరంటే కృష్ణవేణి కాలేజ్ యాజమాన్యం. మీ తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళు సంతోషపడతారు. ఇది మనకు కావాలి. కాలేజీ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మనకి చాలా బాధగా, అవునా కాదా? మరి స్టూడెంట్ నెంబర్ 1లో పాట విన్నారా? ఏంటది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ ఒడిలో అని పాట పాడతారు. బిడ్డమ్మాయి గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాను. జీవితాలకు చివరి మలుపుగా we miss all the fun, we miss all the joy, we miss you. ఎన్నో కష్ట నష్టాలని ఓర్చుకుని మీ డైరెక్టర్స్ అంతా కూడా ఈ కాలేజీని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందాక మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా, మీ డైరెక్టర్లు అందరూ కూడా ఆనాటి SNBTR కాలేజ్, శ్రీమతి నందమూరి బసవతారక రామారావు కళాశాల, తర్వాత నందమూరి బసవతారక నల్లపాటి వెంకటేశ్వర చౌదరి కాలేజీగా రూపాంతరం చెందినటువంటి ఆ డిగ్రీ కాలేజీలో 90లో 94, 95లో లెక్చరర్లుగా జాయిన్ అయి తర్వాత కృష్ణవేణి కోచింగ్ సెంటర్ పెట్టుకుని పాలిటెక్నిక్ అందరికీ మీకు ఆనాటి పిల్లలకి కోచింగ్ ఇస్తాం. తర్వాత జూనియర్ కాలేజీని స్థాపించి తర్వాత ఈ డిగ్రీ కాలేజీని స్థాపించి ఈ ఎడ్యుకేషన్ రంగంలోనే ఈ 30 ఏళ్ల నుంచి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా వాళ్ళంతా కూడా నడుస్తా ఉన్నారు. ఇవాళ మనకి ఇందాక చెప్తా ఉన్నారు, మన శేషగిరిరావు గారు చెప్పారు, మన శ్రీనివాసరావు గారు చెప్పారు, అంతా కూడా కంప్యూటర్ యుగం. అలాగే ఇందాక మీ కళాశాల యాజమాన్యం కూడా ఏది ఒకటి ప్లే చేస్తా, దాంట్లో కూడా మీ స్పోర్ట్స్ లో ఎట్లా సెలెక్ట్ అయ్యారు, మీరందరూ కూడా ఏ రకంగా ఆల్రౌండ్ ప్రతిభని కనబరుస్తూ ఉన్నారు, ఏ రకంగా మీ మేనేజ్మెంట్ కష్టపడి మీకోసం క్యాంపస్ సెలక్షన్స్ పెట్టి ఆ క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవ్వడం కోసం మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో చూడాలని చెప్పి మీ యాజమాన్యం అంతా కూడా కష్టపడతా ఉన్నటువంటి పరిస్థితి. ప్లేస్మెంట్ చూసినట్లయితే TCS కి బీకామ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడోకి ఇన్ఫోసిస్ కి మొన్న గుంటూరులో కిడ్స్ కాలేజీలో నిర్వహించిన టెస్ట్ లో పాస్ సెలెక్ట్ చేస్తే దాంట్లో 8 మంది స్టూడెంట్స్ స్టూడెంట్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ఫోసిస్ సెలెక్ట్ అవడం జరిగింది. కాబట్టి అదే రిజల్ట్ ఉంది, ఇప్పుడు రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ లో కూడా మనం ఎక్కువ మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారని భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 90% ప్లేస్మెంట్ రేటింగ్ తో